హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే పీకో గురించి చెప్పిన కదా, ఆ చెప్పిన దాంట్లోనే నేను ముందు వీడియో ఎవరైనా స్కిప్ అయ్యి ఉంటే చూడండి. సూదుల దారం కూడా ఎలా పెట్టాలనేది కూడా చెప్పిన. అయితే సూదుల దారం పెట్టిన తర్వాత మనం ఏది ముడేసుకోవాలనే కూడా కాన్సెప్ట్ ఉంటుంది. ముడి కూడా మనం ఏది దొరుకుతుంది అది వేసుకున్నాం అనుకో, ఫాల్ కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది కావాలి. మనం ఫాస్ట్గా చీరలు కావాలంటే ట్రిక్ చెప్తా చూడండి. ఇప్పుడు దారం పెట్టుకున్న తర్వాత 2 కొనలు ఉంటాయి చూడు, ఆ 2 కొనల్ని ముడేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది చూడు, నీకే కీర్తి నువ్వు కూడా అసలు ఇట్లనే యూజ్ చేయాలి. ఇవి ఉన్నాయి చూడు, ఇది ముడేయద్దు. ఈ 2 ఓపెన్ ఉన్నాయి చూడు, అది ముడేయాలి. ఇలా ముడేయాలి. ముడేసిన తర్వాత ఇప్పుడు మనం కట్టుగొంగు ఉంది కదా, ఇగో ఈ కట్టుగొంగు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎడమ సైడు కింది ఫాలు కింది భాగం ఉండాలి, కుడి సైడు ఇది ఉండాలన్నట్టు. ఇలా ఉన్న తర్వాత ఒక బుక్ లాంటిది పెట్టుకోవాలి కింద క్లాత్కు పడకుండా స్టిచ్చింగ్ ఇలా పెట్టుకొని అసలు ఎంత నీట్గా అంటే పిన్స్ తీసుకో, పిన్స్ నీ పిన్నులు తీసుకో, ఒక్క 4-5 ఇయ్యు. ఇగో ఎట్లుందా, ఇగో ఇది స్టార్టింగ్ అన్నట్టు. ఒక్క నిమిషం ఉండే, ఇది ఇక్కడ సైడ్. ఓకే, ఇప్పుడు 2 దగ్గరలో పెట్టుకున్నాం. ఇందా గుట్టినాక ఈ పిన్స్ అటు మార్చుకోవాలి. ముడేసుకున్నాం కదా, ఈ ముడేసుకున్న దాన్ని ఇలా స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఇలా చూడు, సూది ఎట్లా పెట్టినా హెమ్మింగ్ లాగా కాదు. హెమ్మింగ్ అంటే మనం కింద తీసుకున్నాక పైన క్లాత్కి తీసుకుంటాం. హెమ్మింగ్ అంటే ఇట్లనే కదా హెమ్మింగ్. కానీ దీనికి మాత్రం పైన ఫస్ట్ క్లాత్ తీసుకోవాలి, కిందికి తక్కువ అందుకోవాలి, మీదికి ఎక్కువ తీసుకోవాలి. ఇలాగా కింద క్లాత్ బుక్కు టచ్ అయిందా, మీదికి లేచింది. కింద కుట్టిన కుట్టు ఇట్లా తీసుకున్నది కనబడద్దు చూడు, ఎంత చిన్న కనబడుతుంది అట్లా కనబడాలి. ఇట్లా 2 తీసుకుంటే మనకు చాలా ఈజీ. ఒకటైనా తీసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కటి, మీకు అలవాటు అయ్యేదాకా. మాకు 2-3 కాదు, 10 తీసుకుంటాం. ఇక్కడ ఈ మూల దగ్గర ఇంకా జరగట్టి కుట్టేయు 2 సార్లు. ఇలాగా గట్టి కుట్ట అన్నప్పుడు ఏంది, సూదినికలు దారం తీయాలి, పట్టేసుకుంటుంది, హెమ్మింగ్ ఊడిపోదు. ఈ జానెట్కి ఒకసారి మళ్ళీ గట్టి కుట్టేసుకోవాలి. కింద బుక్ ఉంది కాబట్టి బుక్ కానీ మీదికి వస్తారు, బుక్ కానీ మీదికి వస్తుంది. ఇట్లా ఎంత గ్యాప్ ఉండాలి, ఒక పాయింట్ కంటే ఎక్కువ అన్నట్టు. అంటే మనకు కొంచెం ఈడగుట్టినాం కదా, ఇప్పుడు ఇంత ఇలాగా కుట్టుకుంటూ వెళ్తాం. ఇక్కడ దాకా వచ్చినాం, మనం ఈ సూదిలో దారం అయిపోయింది. అప్పుడు ఏం చేస్తావు, 3 వేసి కట్ చేస్తావు, మళ్ళీ సూదికి దారం ఎక్కిస్తావు. దారం ఎక్కియద్దు, ఈజీగా ఎక్కించే టిప్ చెప్తానే చూడండి. ఇప్పుడు మనం ఈ డబుల్ ఫోల్డ్ చేసింది ఉంది కదా, ఈ డబుల్ ఫోల్డ్ చేసింది ఉంది కదా, ఈ ఫోల్డింగ్లోనే మనం దారం ఎక్కిస్తాం. ఫాల్ అయిపోయే వరకల్లా కూడా మనకు దారం మళ్ళీ సూది దారం తీసి ఎక్కియబడదు. ఇందులోకి వెళ్ళి దారం తీసుకో. నీకు చీర అయిపోయేదాకా కూడా నువ్వు దారం మళ్ళీ కట్ చేయద్దు, ఎక్కియద్దు. ఒక చీర 2 సార్లు ఎక్కించుకుంటే చీర అవుతుంది. ముడేయద్దు, ఇది ఇలా సెట్ చేసుకోవాలి. అయిపోయిందా, ఇక్కడ ఇలా పడ్డదా. ఇప్పుడు సూదిని ఇలా పైకి, సూదిని ఇలా జరిపేసుకో. ఇంకా కొంచెం పెద్దగా అంటే ఇంకా హాఫ్ ఉంటుంది అన్నట్టే కదా, ఇంకా హాఫ్ చీర కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టి పెద్ద ఉంటే కుట్టరాదు అనుకోవద్దు. ఇది ఇలా ఎడమ సైడ్కి ఉంచుకొని ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ కొంచెం కుట్టి, ఈజీ ట్రిక్స్ అన్నట్టు ఇవి. చిన్న ఈజీ ట్రిక్స్. మనం రోజుకు ఒక 5-6 చీరలైనా బయట వాళ్ళే, మనకు బయట ఇట్లా ఇంట్లో గిరాకీ రానప్పుడు బయట వాళ్ళే బోటిక్లల్లో చీరలు తెచ్చుకొని హెమ్మింగ్ చేస్తే ఒక్క చీరకు 20-25 రూపీస్ ఇస్తుండ్రు. హెమ్మింగ్ చేస్తే మనం 15-20 నిమిషాలకు ఒక చీర వేసుకోవచ్చు. కొత్తలో 1 అవర్ పడుతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. మెల్లమెల్ల ప్రాక్టీస్ అవుతుంది. కానీ కింద మాత్రం నీట్ కుడితే వాళ్ళు చీరలు ఇస్తారు. ఇలా కుట్టు, నేనే నీకు చీరలు ఇస్తాను, నేనే నీకు హెమ్మింగ్కి ఇస్తాను. అట్లా ఇలా నాకు కుట్టుకుంటూ రండి. నువ్వు కూడా కుట్టు కీర్తి. ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే చిన్న చూపిద్దాం అనుకున్నాను, సరిపోద్దిగా. ఓకే, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.